హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో స్కూల్ విద్యార్థులకు శుభవార్త అండి. వేసవి సెలవులు పొడిగింపు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఎండల తీవ్రత మామూలుగా లేదు. ఆకాశం నుండి అగ్ని గోళాలు కురుస్తున్నాయి అన్నట్టుగా ఎండలు మండిపోతున్నాయి. ఈ తీవ్రమైన వేడి తాపాన్ని సాధారణ డిగ్రీలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం ఒక భారీ శుభవార్తనైతే ప్రకటించింది. జూన్ నెలలో ఈ మేరకు ఆహ్, జూన్ నెలలో కూడా ఈ ఎండల తీవ్రత తగ్గకపోవడంతో ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా ఉండేందుకు అవసరమైన చోట్ల ప్రత్యేక సెలవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైతే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తూ ఉండటం, కొన్ని ప్రాంతాల్లో అయితే నిప్పులు చిమ్ముతున్నట్టుగా ఎండ తీవ్రత ఉండడంతో ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడమే ప్రథమ కర్తవ్యంగా భావించి ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేసింది. ఎండల తీవ్రతను బట్టి ఆయా ప్రాంతాల్లో స్థానికంగా సెలవులు ప్రకటించే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఆహ్, ప్రజారోగ్య విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని, ఎండల తీవ్రత ఒక మోతాదును మించితే వెంటనే సెలవులు అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలపై, వడగాల్పుల తీవ్రతపై ఆయన సచివాలయంలో ఉన్నత స్థాయి అధికార సమీక్ష సమావేశాన్ని అయితే నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఉన్నత స్థాయి తాజా పరిస్థితులను అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. వడగాల్పులు నేపథ్యంలో ప్రజల భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అయితే అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా హీట్ వేవ్ అత్యుత్తమ అప్రమత్తను ప్రకటించాలని, ఎక్కడైతే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతున్నాయో అక్కడ తక్షణమే స్థానిక విద్యా సంస్థలు లేదా కార్యాలయాలకు సెలవులు ప్రకటించాలని ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ యంత్రాంగం కేవలం ఆదేశాలకే పరిమితం కాకుండా నిరంతర అప్రమత్తంగా ఉంటూ ప్రజలను ఎండవేడి నుండి రక్షించేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతూ ఉన్నటువంటి హాట్‌స్పాట్ ప్రాంతాలను వెంటనే గుర్తించి ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు మొబైల్ ఫోన్ల ద్వారా లేదా స్థానిక మీడియా ద్వారా నిరంతర హెచ్చరికలు పంపాలనైతే సూచించారు. ఒకవేళ పరిస్థితులు చేదాటుతున్నాయనిపిస్తే అక్కడ పరిస్థితులను బట్టి స్థానికంగా సంపూర్ణ సెలవులు ప్రకటించేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది ఆల్‌నో ప్రభావం కారణంగా వడగాల్పుల తీవ్రత గతంలోతో పోలిస్తే గణనీయంగా పెరిగింది. సో, దీనివల్ల భూమి లోపలి తేమ కూడా తగ్గిపోయి గాలిలో వేడి పెరిగిందని అధికారులు సీఎంకు వివరించారు. ఎండల వేడి నుండి సామాన్య ప్రజలకు కొంత ఉపశమనం కలిగించేలాగా రద్దీ ఉండే ప్రాంతాలు అంటే బస్ స్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లు మరియు మార్కెట్‌ల వద్ద చల్లని త్రాగునీరు, మజ్జిగ మరియు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని సీఎం చంద్రబాబు గారు ఆదేశించారు. శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు మజ్జిగ మరియు ఓఆర్ఎస్ ఎంతగానో తోడ్పడతాయి కాబట్టి వీటిని ఉచితంగా పంపిణీ చేయాలని సూచించారు. వడగాల్పుల నుండి తమను తాము ఎలా రక్షించుకోవాలో, వడదెబ్బ తగిలితే ప్రాథమిక చికిత్స ఎలా చేసుకోవాలో ప్రజలకు వివరించడానికి మీడియా సమావేశాలు ఏర్పాటు చేయాలని అధికారులకు చెప్పారు. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని, జాగ్రత్తలను ప్రజల చెంతకు చేరవేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రజల ప్రాణాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్న పిల్లలు మరియు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడేవారు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ఒకవేళ ఏదైనా అత్యవసరమైన పరిస్థితి తలెత్తితే దాన్ని ఎదుర్కోవడానికి జిల్లా కలెక్టర్లు, మండల స్థాయి అధికారులు మరియు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.
అంబులెన్స్‌లు మరియు ఆసుపత్రులలో వడదెబ్బలకు సంబంధించి ప్రత్యేక వార్డులు సిద్ధం చేయాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో ప్రయాణికుల కోసం ఇప్పటికే 1349 హీట్ షెల్టర్‌లను మరియు చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు సీఎంకు వివరించారు. ఎండలో నిరంతరం ఆహ్, విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులు మరియు వాహనదారులకు నీడ కల్పించేలాగా రాష్ట్రంలోని 146 ప్రధాన ట్రాఫిక్ జంక్షన్‌లలో గ్రీన్ మ్యాట్లు లేదా తాత్కాలిక షెడ్‌లను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. కేవలం మనుషులకే కాకుండా మూగజీవాలు మరియు పక్షులకు కూడా మానవత చూపాలని జెప్పేసి సీఎం సూచించారు. ఎండ తీవ్రత వల్ల పక్షులు, జంతువులు కూడా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నందున గ్రామాల్లో మరియు పట్టణాల్లో తొట్టేలు, మట్టి కుండలతో నీటిని ఏర్పాటు చేసి వాటి కోసం ఉంచాలి అని జెప్పేసి ఆదేశించారు. ఇక గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ గూడా తాగునీరు కొరత రాకుండా చూడాలని, నీటి ఇబ్బందులు ఉన్న మారుమూల ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నిరంతరం నీటి సరఫరా చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ మేరకు అధికార అధికారిక యంత్రాంగాన్నయితే ఆదేశించారు. మరి ఈ వేడి ఇలాగే కంటిన్యూ అయితే సెలవులు మరో వారం పాటు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్.